దాదాపు 15 ఏళ్ల పాటు వెస్ట్ బెంగాల్కు సీఎంగా కొనసాగుతున్న మమతా బెనర్జీ తనకు సొంత ఇల్లు, భూమి కూడా లేదని వెల్లడించారు. త్వరలో జరగబోయే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భవానీపూర్ నుంచి పోటీ చేస్తున్న దీదీ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అఫిడవిట్ దాఖలు చేయడంతో ఆమె అసలు ఆస్తుల డీటెయిల్స్ మరోసారి చర్చనీయాంశంగా మారాయి. నామినేషన్ పత్రాల్లో పేర్కొన్న ప్రకారం కాళీఘాట్లోని 30B హరీష్ చటర్జీ వీధిని తన అడ్రస్ గా పేర్కొన్నారు. అయితే ఆ ఇల్లు ఆమె పేరు మీద రిజిస్టర్ అయ్యలేదు. ఆమె పేరున వ్యవసాయ భూమి, స్థలం గానీ, నివాస సంబంధిత ఆస్తులు కానీ లేవు. కనీసం వ్యక్తిగత వాహనం కూడా లేదట. చేతిలో 75,700 రూపాయలు మాత్రమే ఉన్నట్టుగా దీదీ తన అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఆమె పేరుపై 2 బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. వీటిలో ఒకటి పర్సనల్ అకౌంట్ కాగా అందులో 12,36,209 రూపాయలు ఉన్నట్లుగా మమతా తెలిపారు. రెండోది ఎన్నికల సంబంధిత ఖర్చుల కోసం తీసుకున్న బ్యాంకు ఖాతా, అందులో 40,000 రూపాయలు మాత్రమే ఉన్నట్లుగా పేర్కొన్నారు. అయితే బ్యాంక్ డిపాజిట్స్, నగదు, బంగారు ఆభరణాలు అన్ని కలిపి ఆమె చరాస్తుల విలువ 15.37 లక్షల రూపాయలుగా ఉంది. గత 5 ఏళ్లలో దీదీ ఆస్తులు తగ్గటం ఇంట్రెస్టింగ్ పాయింట్. 2021లో ఆమె చరాస్తుల విలువ 16.72 లక్షలుగా ఉంది. మమతా బెనర్జీ వద్ద కేవలం 9.75 గ్రాముల బంగారం ఉంది. 2021లో దాని విలువ 88,837 రూపాయలు కాగా ప్రస్తుతం పసిడి విలువ భారీగా పెరగడంతో 1.75 లక్షలకు పెరిగింది. రెండు 2025-26 ఆర్థిక సంవత్సరంలో తనకు 40,600 రూపాయల టీడీఎస్ రిఫండ్ వచ్చినట్లుగా మమతా తన అఫిడవిట్ లో పేర్కొన్నారు. రాయల్టీలు, బ్యాంకు వడ్డీలే తన ప్రాథమిక ఆదాయ వనరుగా వెల్లడించారు. మమతా బెనర్జీ 1970లో దేశబంధు శిశు శిక్షాలయ నుంచి మాధ్యమిక విద్యను పూర్తి చేశారు. 1974లో గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్నారు. కలకత్తా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి కేసులు లేవు.